నాన్నకు ప్రేమతో నాన్నకు ప్రేమతో నాన్నకు ప్రేమతో నాన్నకు ప్రేమతో రే ఎప్పుడు చూసినా షార్ట్ ఫిల్మ్స్ అంటూ ఎందుకురా టైం వేస్ట్ చేస్తావు? నాన్న, డైరెక్షన్ చేయడం నా గోల్. ఒక్క అవకాశం కోసం చూస్తున్నాను. రే అవకాశాలు రావురా, మనమేగా అవకాశం కల్పించుకోవాలి. అయినా మన లాంటి వాళ్ళకి ఎందుకురా డైరెక్షన్? వారం రోజుల క్రితమే కాల్ సెంటర్లో జాబ్ వచ్చింది, చేయొచ్చు కదరా. అయినా నేను చెప్పింది నీకు అర్థం కాదు. నేను దూరం అయినప్పుడే తెలుస్తుంది నా బాధ ఏంటో. రే నువ్వు నాకు ఏమీ చేయలేదు, కనీసం ఇది నా చివరి కోరిక అనుకోరా. ఆ కాల్ సెంటర్లో జాబ్ చేయరా. నాన్న, నా కొడుకు ఒకరి ముందు చేయి చాచకూడదురా, తన కాలు మీద తనే బతకాలి. నా కోరిక తీర్చుతావు కదా. హలో మణికంఠ, అవునండి. ఎవరు? ఇక్కడ మీ నాన్నకి రోడ్ మీద యాక్సిడెంట్ అయి చనిపోయారు సార్. ఎక్కడ? హలో నాన్న. నాన్న. హాయ్ రమణి. హాయ్ రా. ఏంట్రా డైరెక్టర్ అవుతావు అనుకుంటే ఇలా కాల్ సెంటర్లో వర్క్ చేస్తున్నావు? మా నాన్న కోరికరా నేను మంచి జాబ్ చేయాలని. అందుకే నా గోల్ని పక్కన పెట్టి ఈ కాల్ సెంటర్లో వర్క్ చేస్తున్నాను. అదేంట్రా, నువ్వే చెప్పేవాడు కదా ఎవరి కోసం మన గోల్ వెళ్ళకూడదు. ఆఫ్టర్ ఆల్ మీ నాన్న కోసం చేసావు. నేను ముందు అలానే ఆలోచించాను రా, కానీ నాకు ఇప్పుడే తెలుస్తుంది మా నాన్నని ఎంత బాధ పెట్టానో. మా నాన్నకు దూరమైనప్పుడే నాకు ఆ బాధ ఏంటో తెలుస్తుంది. మా నాన్న చెప్పిన మాటలు నేను వినేవాడిని కాదు. ఈరోజు ఏదో పని చూసుకోరా, ఎందుకురా ఖాళీగా తిరుగుతావు అంటుంటే నా సంపాదనతో ఆయన సుఖపడతాడు అనుకునేవాడిని కాదు. కనీసం నా సంపాదనతో నేనైనా బాగుపడుతున్నాను నా ఆశ. అమ్మ మనల్ని 9 నెలలు మోస్తుంది, కానీ నాన్న మాత్రం మనల్ని 25 ఏళ్ళుగా తన భుజాలపై మోస్తూనే ఉంటాడు. ఏమన్నా ఆఫ్టర్ ఆల్ నాన్న కోసమా? ఆఫ్టర్ ఆల్ నాన్న కాదురా. మనకు ఒక్కరోజు జ్వరం వస్తేనే కాలేజ్కి వెళ్ళాం, కానీ నాన్న తనకి ఏ రోజు బాగోపోయినా రోజు మా కోసం పనికి వెళ్ళేవాడు. నా దృష్టిలో మా నాన్న ఆఫ్టర్ ఆల్ కాదురా, నా గోలే నాకు ఆఫ్టర్ ఆల్. గోల్ ఏముందిరా, ఎప్పుడైనా సాధించవచ్చు, కానీ మా నాన్న కోరికను
నేను సాధించి మా నాన్న చూపించగలను. మా నాన్న నా కోసం చాలా సంపాదించాడు, కానీ నేను సంపాదించే టైంకి ఆయన నా కళ్ళ ముందు లేడు. ఇప్పుడు నేను అంత సంపాదిస్తే ఏంట్రా? చివరిగా మా నాన్న చనిపోయే ముందు కూడా నేను మంచి జాబ్ చేయాలని మా నాన్న కోరిక. అందుకే ఈ జాబ్లో చేరాను. సారీ రా, మీ నాన్నని ఆఫ్టర్ అన్నందుకు. నాన్నంటే నడిపి నేర్పించేవాడు అనుకున్నాను, కానీ సరైన మార్గంలో నడిపించేవాడిని తెలుసుకోలేకపోయాను. సరే బాయ్ రా. మన నాన్న మన మంచే కోరుకుంటారు. నాన్న ఉన్నప్పుడు మనకి ఈ విషయం తెలియదు, నాన్న లేనప్పుడే మనకి ఈ విషయం తెలుస్తుంది. సో అమ్మ నాన్న చెప్పింది వినండి, వాళ్ళు మన మంచే కోరుకుంటారు. నాన్నకు ప్రేమతో మీ మణిచరణ్.